కాళేశ్వరం కమిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వేసిన పిటిషన్ పై మరికాసేపట్లో మరోసారి విచారణ జరపనుంది. నిన్న విచారణ జరిపిన ధర్మాసనం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత చర్యలు తీసుకుంటారా, లేకపోతే చర్యలు తీసుకున్న తర్వాతనే అసెంబ్లీలో ప్రవేశపెడతారా అంటూ ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం చెబుతామని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి చెప్పడంతో తదుపరి విచారణ ఇవాల్టికి వాయిదా వేసింది హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారంగా భావిస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు మరొకసారి తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ మరికాసేపులోనే విచారణ చేపట్టే అవకాశం ఉంది. నిన్న సుదీర్ఘంగా దాదాపు 6 గంటల పాటు విచారణ చేపట్టినటువంటి కోర్టు కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈరోజు కమిషన్కి సంబంధించిన వివరాలపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని గతంలో ముఖ్యమంత్రి చెప్పినటువంటి అంశాలని పదే పదే హైకోర్టు దృష్టికి ఏజీ అడ్వకేట్ జనరల్ తీసుకొచ్చిన నేపథ్యంలో అసలు కమిషన్ ప్రస్తావన ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, ముందుగా చర్యలు తీసుకున్న తర్వాత అసెంబ్లీలో ప్రస్తావిస్తారు, అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత చర్యలు తీసుకుంటారా అనే అంశాలు తెలపాలంటూ కూడా నిన్న అడ్వకేట్ జనరల్ని హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న తర్వాత తాము నిర్ణయం వెల్లడిస్తామని కోర్టు దృష్టికి నిన్న ఏజీ చెప్పడంతో పిటిషన్ని ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. మొత్తం మీద కమిషన్ మొత్తం కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది, ఏకపక్షంగా కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందంటూ కూడా నిన్న కేసీఆర్తో పాటు హరీష్ రావు తరపు న్యాయవాది అటు సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్గా ఉన్నటువంటి సుందరం కావచ్చు, మరోవైపు శేషాద్రి నాయుడు కావచ్చు, ఇద్దరు కూడా తమ వాదనని సుదీర్ఘంగా కోర్టు దృష్టికి తీసుకెళ్ళడండి. తమ రెప్యుటేషన్ దెబ్బతీయడానికి మాత్రమే అటు కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే కమిషన్ వేసింది. కమిషన్ కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని రిపోర్ట్ ఇచ్చింది అంటూ కూడా నిన్న కమిషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలపై కూడా నిన్న కేసీఆర్ తరపు న్యాయవాది, హరీష్ రావు తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్తుంది. ఇరువాదాలు వెళ్ళినటువంటి కోర్టు ఈరోజు ప్రభుత్వ నిర్ణయం చెప్పాలంటూ కూడా కోర్టు ఈ రోజుకు వాయిదా వేయింది. ఈరోజు మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ఇస్తుంది, అది అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటారా, లేదా చర్యలు తీసుకున్న తర్వాతనే అసెంబ్లీలో చర్చిస్తారా? ఇప్పటికే మనం చూడొచ్చు, మొత్తం 665 పేజీల ఇచ్చినటువంటి నివేదికను పూర్తిగా సమీక్షించడం కోసం 3 మెన్ కమిటీని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అందులో ఇరిగేషన్ అధికారులు, లా సెక్రటరీ కావచ్చు, చాలా మంది 3 అధికారులతో కూడినటువంటి 3 సభ్య కమిటీని వేసింది. కాబట్టి ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక మరి పై ఈరోజు కోర్టు మరి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది, ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది మాత్రం సర్వత్రా రాజకీయంగా అయితే ఆసక్తిని నెలకొందని చెప్పవచ్చు. మధు. ఓకే, థ్యాంక్ యూ సునీల్.